చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇక నుంచి టాపర్స్తో కలిసి కూడా మనం వీడియోస్ చేద్దాం. వాళ్ళ టిప్స్, ఎక్స్పీరియన్స్ ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. కాలమ్స్ 100 మై సెల్ఫ్ మణికంఠ. సో చాలామంది ఆస్పిరెంట్స్ సార్ నేను తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1ని క్లియర్ చేయగలనా లేదా అనేసి ఒక డౌట్ అయితే ఉంది. సో ఆ కాంటెక్స్ని దృష్టిలో పెట్టుకొని అసలు గ్రూప్ 1 తెలుగు మీడియంలో సాధించగలమా? సో రీసెంట్ ట్రెండ్స్లో చూసుకుంటే తెలంగాణలో కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది తెలుగు మీడియంకి సంబంధించి. అయితే ఈ టాపిక్ని మనం టచ్ చేయకుండా అసలు తెలుగు మీడియంలో సాధించగలమా, అలానే తెలుగు మీడియం అభ్యర్థులకు ఉన్నటువంటి సందేహాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఏంటి అనే వాటి గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటి? సో డౌట్స్ బట్టే కదా మనం సొల్యూషన్స్ చూపించవచ్చు. సొల్యూషన్స్ సరిగ్గా ఉన్నాయంటే మనం తెలుగు మీడియంలో ఈవెన్ గ్రూప్ 1 యూపీఎస్సీని కూడా క్లియర్ చేయగలం. దానికి ఎగ్జాంపుల్స్గా కూడా చాలామంది ఉన్నారు, లైక్ రోణంకి గోపాలకృష్ణ గారు కావచ్చు, ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే మెయిన్గా గ్రూప్ 1 తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటంటే, డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ అవగాహన లేనితనం. ముఖ్యంగా గ్రూప్ 1కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ మీద కావచ్చు, పీవైక్యూస్ మీద సరైనటువంటి అవగాహన లేదు. అండ్ ఆల్సో ఏదైనా సబ్జెక్ట్ని ఎగ్జామ్ ఓరియంటేషన్గా చదివేటటువంటి విషయంలో కూడా కొంచెం వెనుకబడి ఉన్నారు. వన్ థింగ్ ఏంటంటే, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్తో కంపారిజన్ చేసుకుంటే తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకి సబ్జెక్ట్ మీద చాలా ఎక్కువగా అవగాహన ఉంది. బట్ ఆ సబ్జెక్ట్ని ఎగ్జామ్కి ఎంతవరకు వినియోగించాలి అనే దాంట్లో కొంచెం అవేర్నెస్ లేదు అనేది ఒక దురాభిప్రాయం అందరికీ ఉంది. ఇంకొక డౌట్ ఏంటంటే అభద్రతా భావం. సో నార్మల్గా ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదంటే ఈ ఇన్సెక్యూరిటీ అనేది చాలామంది తెలుగు మీడియం ఆస్పిరెంట్స్లో ఉంది. అసలు మేము ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్తో కాంపిటీషన్లో ఉండగలమా, ఆ కాంపిటీషన్ తట్టుకొని మేము ముందుకు రాగలమా అనేటటువంటి డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. అటు ఫియర్స్ కావచ్చు, ఇన్సెక్యూరిటీ అండ్ ఆల్సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల చాలామంది ప్రతిభ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముందుకు వచ్చి ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు. ఆ తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే, మాకు సరైనటువంటి కంటెంట్ అనేది దొరకట్లేదు సార్, మాకు కంటెంట్ ఉందంటే మేము ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాం, గ్రూప్ 1 మేము కూడా క్లియర్ చేయగలం అనేసి ఒక ఇది ఉన్నది. దీంతో పాటుగానే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో ముఖ్యంగా చాలామంది తెలుగులో ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఆన్సర్ రైటింగ్ మీద సరైనటువంటి అవగాహన లేదు. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ అంత బాగా వచ్చా అంటే అఫ్ కోర్స్ వచ్చు అనేది కాదు, కానీ వాళ్ళకి బయట మార్కెట్లో దొరుకుతున్నటువంటి సోర్సెస్ కావచ్చు, మెంటర్షిప్ ఇటువంటి వాటి వల్ల వాళ్ళు ఆన్సర్ రైటింగ్లో చాలా వరకు ఇంప్రూవ్ అవుతున్నారు. బట్ ప్రత్యేకంగా తెలుగులో ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు కొన్ని మోడల్ ఆన్సర్స్ని చూసి లేదంటే మోడల్ ఆన్సర్స్ ద్వారానే వాళ్ళ ప్రిపరేషన్ అనేది వెళ్తుంది. కానీ బట్ ఆన్సర్ రైటింగ్లో సరైనటువంటి ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, స్ట్రక్చర్డ్గా ఎలా రాయాలి, కన్స్ట్రక్టివ్గా ఎలా మనం డిస్కస్ చేయాలి అనేది సరైనటువంటి అవగాహన లేకపోవడం ఒక డౌట్ ఉంది. అండ్ ఆల్సో ఇది ప్రధానమైనటువంటి ఇష్యూ కూడా. దీంతోపాటు సరైనటువంటి కోచింగ్. సో చాలామందికి తెలుగు మీడియంలో గ్రూప్ 1 ఇస్తామనేసి, యూపీఎస్సీ ఇస్తామనేసి చాలా వరకు చెప్తున్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీస్ ఉండొచ్చు, బట్ ప్రజెంట్ ఉన్నటువంటి కాంటెక్స్ట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క టీచింగ్ స్టైల్ అనేది ఉంటుందా, వన్ థింగ్. అండ్ ఆల్సో ప్రజెంట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు టీచింగ్ చెప్తున్నారా, ఈ రెండు కూడా చాలా వరకు లోపించడం వల్లే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇచ్చిన చాలామంది ఆస్పిరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియంలో కోచింగ్ ఇచ్చేటటువంటి సంస్థలు ఉన్నాయి అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎగ్జామ్ కాంటెక్స్లో ఎంతవరకు ఇస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం. దీంతో పాటుగానే మెంటార్. సో చాలా వరకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం ఏంటంటే, స్ట్రెంగ్త్ ఏంటంటే మెంటార్స్. సో చాలా వరకు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతూ ఈవెన్ చాలామందికి గైడ్ చేసేటటువంటి మెంటార్స్ కూడా ఉన్నారు. బట్ ప్రత్యేకంగా తెలుగు మీడియంకి సంబంధించి గైడ్ చేయడానికి సరైనటువంటి మెంటర్ లేదు. సో ఇవన్నీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ డౌట్స్ లేదంటే ఈ ఇష్యూస్ మాత్రమే కాకుండా ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అయినా తెలియజేయండి. సో దట్ దానికైనా నేను ఏదైనా సొల్యూషన్ చూపించగలనైతే ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను. అయితే దీనికి సంబంధించి ఏంటి సొల్యూషన్స్ ఉన్నాయి, పరిష్కార మార్గాలు ఏంటి, ఈ పరిష్కార మార్గాల ద్వారా మనం గ్రూప్ 1ని తెలుగు మీడియంలో అయినా సాధించగలం. అందులో మొదటి పరిష్కార మార్గం ఏంటంటే సిలబస్సు అలానే గత ప్రశ్నలపై పూర్తి అవగాహన అనేది ఉండాలి. సో నార్మల్గా మనకి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది, కానీ ఎగ్జామ్ మీద పూర్తి అవగాహన అనేది అవసరం. ఏ సబ్జెక్టు ఎంతవరకు చదవాలి, అది ఎగ్జామ్లో ఎన్ని మార్కులకు ఇస్తున్నాడు, అలానే ఆ సబ్జెక్ట్లో ఏ ఏ అంశాల మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ మనకి ప్రశ్నలు అడుగుతున్నాడు అనే దాని మీద కూడా మనకి పట్టు అవసరం. సబ్జెక్ట్ ఒక్కటే వచ్చి మిగతా వాటిని పట్టించుకోలేదు అంటే దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది, ఇఫ్ ఇన్ కేస్ గ్రూప్ 1 నేను ప్రిపేర్ అవుతున్నాను అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సిలబస్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడాల్సిన అవసరం ఉంది.
ఇవి కాకుండా మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా దానివల్ల ఎటువంటి యూస్ ఉండదు. మేబీ మీరు సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవ్వచ్చేమో కానీ ఎగ్జామ్లో ఎక్స్పర్ట్ కాలేరు. అలానే చాలామందిలో ఇన్ఫీరియారిటీ అండ్ ఇన్సెక్యూరిటీ, ఫియర్ అనేది ఎక్కువగా ఉంది. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. సో నీ యొక్క ఆలోచననే నిన్ను ముందుకు నడిపిస్తాయి. నువ్వు ఇన్ఫీరియారిటీగా, సుపీరియారిటీగా ఆలోచిస్తావా, లేదంటే మిడిల్ పాత్లో బుద్ధుల్లా ఉండి ఆలోచిస్తావా, వివేకానందలా ఆలోచిస్తావా అనేది నీ చేతుల్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరు నీకంటే గొప్ప కాదు. సో చాలామంది కాంపిటేటివ్ ప్రిపరేషన్లో ఎలా ఉంటారంటే, ఒకడు మనకంటే 2-3 MCQs ఆన్సర్లు రైట్ చెప్పాడు, లేదంటే వాడు కొంచెం కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు అంటే వాడు మనకంటే తురుముకాన్ అనేసి అనుకుంటాం. బట్ అటువంటి విధానాలు ఇక్కడ అస్సలు పనికిరావు. ఇక్కడ ఎవరు కూడా నీకంటే గొప్ప కాదు అనేటట్టే నీ ప్రిపరేషన్ ఉండాలి. అలా ఉంటేనే ఇక్కడ నువ్వు సర్వైవ్ అవ్వగలవు. అలానే చాలామంది కంటెంట్ లేదు అంటున్నారు. ఎందుకండి కంటెంట్ లేదు? సో ప్రెజెంట్ మనకి చాలా వరకు డిజిటల్ ఎరా అనేది వచ్చింది. సో ఈ డిజిటల్ ఎరా ద్వారా చాలా వరకు యూపీఎస్సీ వెబ్సైట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. పోనీ ఈ యూపీఎస్సీ వెబ్సైట్స్ మేబీ ఇంగ్లీష్లో ఉండొచ్చు, బట్ అది తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకునేటటువంటి వెసులుబాటు కూడా ఉంది కదా. అలానే ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ ఇంగ్లీష్లో ఇస్తుంది, తెలుగులో కూడా మనకు అన్నీ అందిస్తున్నాయి. వీటితో పాటుగానే మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సో ఈ మెటీరియల్స్ బండగా ప్రిపేర్ అవ్వకండి అస్సలు. మేబీ ఇది సెకండరీ సోర్సెసే, బట్ మనకి యూపీఎస్సీ వెబ్సైట్స్ కావచ్చు, చాట్ జీపీటీ ఇటువంటివి ముందు మీరు ఆలోచించి, ఇఫ్ ఇన్ కేస్ మెటీరియల్స్ కూడా కొంచెం నీట్గా, కన్స్ట్రక్టివ్గా, ఎటువంటి కాపీ పేస్ట్ లేకుండా ఉంటే అటువంటి మెటీరియల్స్ని కూడా తీసుకోండి. సో దట్ కంటెంట్ అనే విషయం మీరు అస్సలు భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మనకి చాలా వరకు కంటెంట్ తెలుగు మీడియంలో కూడా లభ్యమవుతుంది. అలానే ఆన్సర్ రైటింగ్. సో చాలామంది నాకు ఆన్సర్ రైటింగ్ రావట్లేదు సార్ అనేసి అంటున్నారు. బట్ ఆన్సర్ రైటింగ్ రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నిరంతర సాధనే నిన్ను ఉన్నతుడిగా మారుస్తుంది. కాబట్టి ఆన్సర్ రైటింగ్ రావట్లేదు అని ఆలోచించేదానికంటే ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసాము అంటే ఏదో ఒక విధంగా మనలో మార్పులు వస్తాయి. అలానే కోచింగ్ అవసరమా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. సో కోచింగ్ అవసరమా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. సో మీకు పూర్తిగా అవగాహన లేదు అనుకోండి, లేదు మీకు అట్లీస్ట్ కోచింగ్ నేను తీసుకుంటేనే, క్లాసులు వింటేనే నేను అవుతాను అనుకోండి, అది మీ యొక్క ఇష్టం. అంతేగాని నేను ఇండివిజువల్గా, లేదంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు పూర్తిగా సిలబస్ అండ్ పీవైక్యూస్ని అనాలిసిస్ చేసి ఒక మంచి మెంటార్ ఉన్నాడు అంటే మీకు ఎటువంటి కోచింగ్ అనేది కూడా అవసరం లేదు. ఇక్కడ మెంటార్ అవసరం అంటే మాత్రం నేను ఖచ్చితంగా 100కి 100% మెంటార్ అవసరం అనేసి నేను చెప్తా. మేబీ టాపర్స్ ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనకి ఈ ప్రిపరేషన్లో మెంటార్ అనేవాడు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా గ్రూప్ 1 లేదంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాము అంటే మెంటర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. సో ఆ మెంటర్కి కూడా దిశానిర్దేశం చూపించేవాడే అయి ఉండాలి. ఏదో మెంటర్షిప్ ఇస్తున్నాం కదా అనేసి గుడ్డుగా మెంటర్షిప్ ఇవ్వడం కాదు. వాడు సరైనటువంటి దిశానిర్దేశం, అందులో పూర్తిగా అనుభవం ఉండాలి. అలానే హేతుబద్ధతగా ఉండేటట్టు, బాధ్యతాయుతంగా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అటువంటి మెంటర్స్ని మీరు చూస్ చేసుకోండి. చాలా వరకు మార్కెట్లో మెంటర్స్ దొరుకుతారు, బట్ ఎవడు సరైనవాడు అనేది మీరు కొంచెం ఆలోచించి అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళారు అంటే మీరు మ్యాక్సిమం తెలుగు మీడియంలో అయినా గ్రూప్ 1ని క్లియర్ చేయగలం.